ఈరోజు మనం ఈజీ మెథడ్లో కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇందులో మనం మైదా కానీ షుగర్ కానీ ఏమీ వాడట్లేదండి. హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ఇలా కేక్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఎక్కువ శ్రమ పడకుండా మిక్సీ జార్ ఉంటే చాలు, బ్యాటర్ని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత ఫ్లఫీ అయిన ఈ కేక్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా 2 eggs వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా బీట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఎగ్ మొత్తం ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. నేను అన్నీ ఒకే మెజర్మెంట్తో చేస్తున్నాను. నేను అన్నీ ఈ గ్లాస్ కొలతలతో చెప్తున్నాను. మీరు కప్ అయినా సేమ్ ఒకే కప్పును పెట్టుకొని మెజర్మెంట్ లాగా వాడుకోవచ్చు. బెల్లం కూడా ఎగ్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కూడా గడ్డలు లేకుండా ఇలా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మనం మెజర్మెంట్ చేసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక 3/4 కప్పు ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమీగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 1/2 గ్లాసు మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. వేడి వేడి పాలు వేయకూడదు. దీన్ని కూడా ఇంకొకసారి ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. 1 స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీన్ని కూడా మనము బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇది కూడా బాగా ఇలాగా మెల్ట్ అయిపోయింది. పెద్ద ఎక్కువ కష్టపడకుండా అన్నీ ఇలా మిక్సీలో వేసేసుకుంటే చాలా ఈజీగా మనం కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న వీటిని కప్స్లోకి వేసేసుకోవాలి. కప్స్ మీకు నచ్చిన షేప్లో తీసేసుకోండి. ఇలా ముందుగానే నేను ఆయిల్ పూసి ఇలా పిండి వేసి ఇలా డస్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వేస్తే మనకి కేకు బౌల్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కప్స్లోకి ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఒక 1/2 వరకు వేసుకోండి, కేక్ మనకి పొంగుతుంది. కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా కప్స్లోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిపైన ఇలా క్రష్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఇందులోకి వేసేసుకోవాలి. మీ దగ్గర చెర్రీస్ ఉన్నా కూడా చెర్రీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేకింగ్ చేసుకోవాలి. అందంగా ఉండే ఇలా ఒక కళాయి తీసుకొని అందులోకి ఒక స్టాండ్ ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. కేక్ మనం మిక్స్ చేసేసుకునేటప్పుడే ఇలా ప్రీ హీట్ చేసుకొని రెడీగా ఉంటే మనకి కేక్ కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్స్ అన్నిటిని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ వరకు మనం కేక్ని బేక్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు మూత తీసి చూద్దాము. మూత తీసాక ఒక్కసారి ఇలా ఫోర్క్ పెట్టి లోపల దాకా ఇలా, ఇప్పుడు మనకి ఇట్లా స్పూన్కి కొంచెం కూడా స్టిక్ అవ్వలేదనుకోండి, ఇప్పుడు మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. కేక్ మొత్తం ఇలా బేక్ అయిపోయింది కదా, ఒక 2 మినిట్స్ ఆగి మనం కప్పులో నుంచి రిమూవ్ చేసేయచ్చు. ఇలా వేడి మీద తీస్తే మనకి బ్రేక్ అయిపోతుంది. 2 మినిట్స్ ఆగిన తర్వాత ఈ కేక్ అంచులు మొత్తాన్ని ఇలా సైడ్స్ అన్నీ ఇలా కట్ చేయాలి. ఇలా అంచులన్నీ ఇలా కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనకి కప్పులో నుంచి కేక్. ఇలా పర్ఫెక్ట్గా కప్పులో నుంచి ఇలా వచ్చేస్తుంది. చాలా స్పాంజీగా కూడా ఉంటుంది కేకు. చూసారు కదా, ఫైనల్గా మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా స్మూతీగా కూడా ఉంటాయి కేక్స్. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.